महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలో చివరి వారానికి సంబంధించి చివరి 4వ వారానికి సంబంధించి మనం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి పెద్దగా ఏమీ లేవు. గత వారం లాగే ప్లానటరీ పొజిషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. వృషభంలో గురువు గారు వక్రించి నడుస్తున్నారు. అలాగే కుజుడు కూడా నీచలో కుజస్తంభం జరుగుతుంది. కన్యలో కేతు యొక్క సంచారము, అలాగే వృశ్చికంలో రవి సంచారం, అలాగే బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఇక శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నారు. శని వక్రత్యాగం చేసి కుంభరాశిలో ఆయన నడుస్తూ ఉన్నారు. అలాగే రాహువు మీన రాశిలో సంచారంలో ఉన్నారు. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి, అలాగే చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే సింహం, కన్య, తుల, వృశ్చికం ఈ 4 రాశుల మీదుగా ఉన్నారు. సో ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ ఆధారంగా మనకి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి మనం చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి వారం కనిపిస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వారానికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, స్టాక్స్ విషయంలో అయినా, షేర్స్ విషయంలో అయినా అంత అనుకూలమైన ఫలితాలు మనకు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం శ్రద్ధ అనేది అవసరంగా కనిపిస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ విషయాల్లో కూడా, చదువుకి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా సో కొన్ని కారణాల వల్ల, కొన్ని అనిశ్చిత పరిస్థితుల వల్ల పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అనేది కూడా కనిపించే మాట మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు చక్కగా. చంద్రబలం ఈ యొక్క రాశికి సోమ, మంగళ, బుధవారాల్లో అనుకూలంగా ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కానీ ఈ వారానికి సంబంధించి వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్ విషయంలో కానీ, సో ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఇక గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక వ్యాపారపరమైన విషయాల్లోనూ ఈ రాశి వారికి కొంచెం గ్రోత్ తప్పకుండా ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఆర్థిక పరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో వీళ్ళకి ఈ వారం ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే నెగిటివ్ ఎఫెక్ట్స్ అంతగా కనిపించట్లా. అలాగే ఇంట శుభకార్యాలు జరిగే విషయంలో కానీ, ఏదైనా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఇక్కడ మనకి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పురోగతి, అలాగే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా కూడా కొంత వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ వారాంతానికి మనం చెప్పుకున్నట్టు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎక్కువ వీటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరంగా కనిపిస్తుంది. అలాగే చిన్నపాటి గృహపరమైన విషయాల్లో చిన్నపాటి మానసిక ప్రశాంతత డిస్టర్బెన్స్ అనేది, సో అలాగే ఏదైనా వాహనానికి సంబంధించి మనం చూస్తే కనుక దాని యొక్క కండిషన్, వాహనాలకు సంబంధించిన కండిషన్ కావచ్చు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, సో అలాగే కొంతవరకు ఈ రాశి వాళ్ళకి వాహనాలు నడిపే విషయంలో అయినా, వీటి విషయాల్లో కొంచెం డొమెస్టికల్ విషయాల్లో కొంచెం మానసికమైన ప్రశాంతతకి, వీళ్ళ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ అనేది మనకి
జనరల్గా కనిపిస్తుంది. ఇది వారాంతానికి కొంచెం దీని ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో వీరు శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా మేషరాశి వారికి చాలా చక్కగా ఉద్యోగ పురోగతికి సంబంధించిన విషయాల్లో శని యొక్క వక్రచాగం కంప్లీట్ అవటం, ఇప్పుడు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరగటం, ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉండటం మనకు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అంటే ఈ వారం ఎక్కువ అష్టమ స్థానం ఎక్కువ యాక్టివేట్ అయిపోయి ఉండటం వల్ల కొంచెం వృత్తిపరమైన విషయాల్లో, ప్రొఫెషన్ పరమైన విషయాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి అష్టమ రవి దోషం, అర్ధాష్టమ కుజ దోషం ఈ రెండూ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అర్ధాష్టమ కుజ దోషానికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి అని ఆరాధించటం, అలాగే అష్టమ రవి దోషానికి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. సో ఇవన్నీ కూడా కింద మనకి ఆ డిస్క్రిప్షన్లో వ్యూస్ అవి కింద సబ్స్క్రైబ్ బటన్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ డిస్క్రిప్షన్లో చక్కగా అన్ని వీటికి సంబంధించిన మంత్రాలు అన్నీ కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా అక్కడ మీరు చూసుకోవచ్చు. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి చూస్తే కనుక తృతీయంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి సంబంధించి. కాబట్టి గురు శుక్ర శని 3 రోజులు కూడా వృషభ రాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఈ వారానికి అర్ధాష్టమం నుంచి కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఇక్కడ మొదలవుతూ ఉండటం. సో అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రాపర్టీస్ స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు ఈ విషయాల్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ వృషభ రాశికి మనకి వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. సో అలాగే గృహ సంబంధిత డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, గృహ సంబంధిత విషయాలు కానీ ఎక్కువ ఇక్కడ అది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ని ఎక్కువగా ప్రభావితం చేసే ఆస్కారాలు ఇక్కడ. అంటే డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ స్థిరాస్తులకి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాలు కావచ్చు, ఇది వీటికి సంబంధించిన విషయాల్లో ఫస్ట్ ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటం వల్ల సో ఇది పూర్తిగా మన ఇటు బిజినెస్ లైఫ్ని కానీ, ఇటు మ్యారిటల్ లైఫ్ని కానీ వీటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితుల్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఈ వారం ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కానీ, షేర్స్ విషయంలో కానీ సో చాలా వరకు వీళ్ళు ఏదో ఊహించుకుని పెట్టేస్తుంటారు. సో దాని ద్వారా వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత అనేది పెద్దగా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వీటి వల్ల అంత అనుకూలమైన పరిస్థితులు ఉండే ఆస్కారాలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. కాబట్టి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. పిల్లలు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు పెద్దగా అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ, సబ్జెక్టు అర్థం చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళకి సబ్జెక్ట్ కొంచెం అర్థం అవ్వడానికి సంబంధించి వెంటనే గ్రాస్ప్ చేయలేకపోవటం కానీ, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అటు టీచర్ చెప్పకపోవటం వల్ల, టీచర్ సెలవులో ఉండటం వల్ల, లేకపోతే సరైన ఫ్యాకల్టీ లేకపోవటం వల్ల ఇలా అనేకమైన సమస్యలు ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పిల్లలకి ఎడ్యుకేషన్ విషయాల్లో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయం మీద కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం గురు శుక్రవారాల్లో ఇంకా ఈ రాశికి సంబంధించి షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశి అధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కావచ్చు, రుణ ఒత్తిళ్లు కావచ్చు, శత్రువులకి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని ఏవైతే హడ్డిల్స్ లాగా ప్రాబ్లమ్స్ లాగా ఈ వారం ఉన్నాయో గురు శుక్రవారాల్లో తప్పకుండా వాటి మీద వీళ్ళు మోర్ ఫోకస్ చేసి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు, అది అటు ఆరోగ్య సమస్య కానివ్వండి, ఎనీ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్ ఏదైనా సరే దానికి సంబంధించిన విషయం కానివ్వండి, తప్పకుండా దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి.
సో అలాగే ఈ రాశికి సంబంధించి అష్టమ శుక్రుడు కూడా చక్కగా అనుకూలిస్తూ ఉండటం వల్ల తప్పకుండా వృషభ రాశి వారికి మీ పార్ట్నర్ వెల్త్, భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తే తప్పకుండా ఇంకోళ్ళ యొక్క వెల్త్ మీకు చాలా ఉపకరించడం, వాళ్ళు ఒక వెన్ను దన్నుగా ఒక వేడి నెలకి చన్నీళ్ళుగా ఉండేటట్టు ఉండటం, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే పై డబ్బులు అంటాం కదా, సో ఇక్కడ వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ, చిట్టీలకి సంబంధించిన విషయాలు కానీ, సో ఇలాంటి ఏవైనా సరే వాటి విషయాల్లో కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా వీళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు, వాటికి సంబంధించిన ఒత్తిడి కావచ్చు, ఉద్యోగం లేదు అనే ఒక ఫియర్ కావచ్చు, సో వీటికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా కొంచెం దాని గ్రావిటీ తగ్గటం ఇప్పుడు మనం గమనించవచ్చు. శని వక్రత్యాగం అవటం వల్ల తప్పకుండా ప్రొఫెషన్ పరమైన విషయాల్లో మీకు ఈ గత 4.5 నెలల్లో పోలిస్తే అక్కడ ఉన్న రూల్స్ కానీ లేకపోతే అక్కడ వచ్చిన స్ట్రెస్ కానీ 4.5 నెలలుగా మిమ్మల్ని ఏదన్నా ఎక్కువ ప్రొఫెషన్ పరంగా మీకు ఎక్కువ ఇబ్బంది క్రియేట్ చేస్తుండే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం కానీ వృషభ రాశి వాళ్ళు ఇక్కడ గమనించవచ్చు. వారాంతానికి మనం చూసినట్టయితే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి మనకు కనిపిస్తుంది. సో అయితే ఎంత లేదన్నా తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం చాలా అద్భుతంగా వీరికి యోగిస్తుందని చెప్పాలి. తృతీయంలో కుజుడి యోగిస్తున్నాడు, లాభంలో రాహు యోగిస్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ రాశికి సంబంధించి చక్కగా రెండు కూడా ఈ తృతీయంలో కుజుడు కావచ్చు, లాభంలో రాహు కావచ్చు, పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మీకు చాలా వరకు మేలు చేస్తుంది ఇక్కడ. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎటువంటి పని అయినా చక్కగా మీరు మంచి విల్ పవర్తో ఆత్మవిశ్వాసంతో మీరు దాన్ని పూర్తి చేసే సత్తువుని దానికి తగ్గ ఎనర్జీని కుజుడు మీకు ఇస్తూ ఉంటాడు ఇక్కడ. సో మనకి రవి బుధుల యొక్క సప్తమ స్థాన సంచారం మాత్రమే ఇబ్బంది కలిగించే విషయంగా ఉంది. ఇది వ్యాపారం మీద, మ్యారిటల్ లైఫ్ మీద, కాంట్రాక్ట్స్ మీద కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో బాస్ ఒత్తిడి మాత్రం డైరెక్ట్గా ఇక్కడ మీ మీద ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు చాలా బిజీ అయిపోయే ఆస్కారాలు. సో దీనివల్ల ఇక్కడ మ్యారిటల్ లైఫ్ మీద కానీ ఇతరత్ర వ్యాపారం మీద కానీ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ వృషభ రాశి వారికి మరి విష్ణు సహస్రనామ పారాయణం చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే రవికి సంబంధించి కూడా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం వల్ల కూడా వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించి మంత్రాలు మనం కింద డిస్క్రిప్షన్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్ కింద డిస్క్రిప్షన్లో అన్ని మంత్రాలు ఉన్నాయి, చక్కగా మీరు అవి చూసుకుని చదువుకోవచ్చు కూడా. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక వీరికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవడం సింహరాశి నుంచి. సింహరాశి చంద్రుడి మిత్రక్షేత్రం. అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా చక్కగా మిత్రస్థానంలోనే వృశ్చిక రాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. త్రూ యువర్ విల్ పవర్, మీ యొక్క ఆత్మవిశ్వాసంతో, మంచి పరాక్రమంతో, మంచి ధైర్యంతో తీసుకునే డెసిషన్స్ కానీ చక్కగా ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడం కానీ మిథున రాశి వాళ్ళు ఈ వారం తద్వారా శత్రు విజయాన్ని పొందడం కానీ తప్పకుండా మీకు డైలీ రొటీన్లో ఎదురవుతున్న అనేక సమస్యల నుంచి మీరు చాలా వరకు వాటిని మీరు దూరం చేసుకోగలగటం కానీ అది ఏ విధంగా అయినా సరే రావాల్సిన డబ్బు ఆగిపోయి లేకపోతే ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్న ఒక ఫేవర్ గురించి ఏదైతే ఒక సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టు తప్పకుండా దాని విషయమై ఆ సమస్యకి సంబంధించిన విషయంలో తప్పకుండా మీకు ఎంతో కొంత ఉపశమనం అనేది ఇక్కడ కలిగే ఆస్కారాలు మనకి వారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం బాగా అనుకూలించటం మనం మేజర్గా చెప్పుకోదగింది. సోమ, మంగళ, బుధవారాల్లో కూడా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. అలాగే కేతు కూడా అర్ధాష్టమ సంచారంలో ఉంటున్నారు. బట్ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉండటం. సో కొంతవరకు ఇక్కడ డొమెస్టికల్ కంఫర్ట్ విషయాల్లో కానీ సోమ, మంగళ, బుధవారాల్లో మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ సో ఎంత ఉన్నా లేకపోతే మీకున్న
మీకున్న సుఖాన్ని మీరు అనుభవించలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్ కానీ, దీని పట్ల ఒక డిసాటిస్ఫాక్షన్ కానీ కామన్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అది ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితుల్లో ఉండే ఒత్తిడి ఈ యొక్క సుఖాన్ని అంతా తీసేసుకుని వెళ్ళిపోయే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి ఇక్కడ మేజర్గా మనం చూసినట్టయితే కనుక వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన ఇంక్రీజ్మెంట్కి సంబంధించి కావచ్చు, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో మాత్రం చాలా బ్యాలెన్స్డ్ 50-50 బ్యాలెన్స్డ్ రిజల్ట్స్ మాత్రమే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, కాంట్రాక్ట్స్ అండ్ వీటి విషయాలన్నింటిలో కూడా బ్యాలెన్స్డ్ రిజల్ట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అలాగే వారాంతానికి చూస్తే కనుక చంద్ర రవి బుధుల యొక్క సంచారం ఇక్కడ వృశ్చిక రాశిలో జరుగుతుంది. ఈ రాశికి మిథున రాశికి మాత్రం మెయిన్గా ఇక్కడ డైలీ రొటీన్లో మీరు ఎవరితో అయితే పనిచేస్తూ ఉంటారో వాళ్ళతో మాత్రం కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడటం వల్ల చాలా వరకు మీకు ఇరిటేషన్ అనేది కలిగే ఆస్కారాలు ఉంటాయి. సో మీ డైలీ రొటీన్లో వారం అంతా ఎవరితో అయితే మీరు ఎక్కువ పని చేస్తుంటారో, మీరు ఎక్కువ స్పెండ్ చేస్తుంటారో, ఎవరితో అయితే ఉంటారో, సో ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీకు మీ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, మీరు జాబ్ చేసే చోట మీ కొలీగ్స్తో కావచ్చు, ఎవరైనా సరే డైలీ రొటీన్లో మీరు చేసే ఇద్దరు కలిపి చేసే పనికి సంబంధించిన విషయాల్లో మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదేంటి నీ నిత్తమ్మంటే మీరు ఎత్తెచ్చారు, ఇలాంటివి ఇది ఎగ్జాంపుల్గా చెప్పా. సో ఇలాంటివి తప్పకుండా జరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో అయితే, కోర్టు కేసెస్కి సంబంధించి కానీ, ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో అయితే సరైన కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ చాలా వరకు ఇంపార్టెంట్ వర్క్ విషయాల్లో అవసరంగా కనిపిస్తుంది మిథున రాశి వాళ్ళకి. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్స్లో మన వరకు వీళ్ళు అదృష్టానికి సంబంధించిన విషయాల్లో, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో గత 4.5 నెలలుగా చాలా ఒక రకమైన ఫియర్ని కావచ్చు, లేకపోతే అవుతుందా లేదని ఒక రకమైన డౌట్ని కానీ ఇలా పెట్టుకుంటూ ఉండటం, సో ఎక్కువ కష్టపడాల్సి రావటం, ముఖ్యంగా అదృష్టం గురించి వీటి విషయాల్లో. సో తప్పకుండా ఇప్పుడు ఆ విషయాల్లో వృధా ప్రయాణాలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో, ఫార్చ్యూన్కి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మీకు మిస్ అవుతున్న అనేకమైన ఫీలింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం రెడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఈ యొక్క మిథున రాశికి మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి ముఖ్యంగా మనకి చూస్తే కనుక సప్తమస్థ శుక్రుడు, వ్యయంలో గురుడు. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ దశమ స్థానానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, బిజినెస్ అండ్ మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎంత కష్టం ఎదురైనా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొంచెం మీరు దాటుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ జర్నీలో, ఈ ప్రయాణాల్లో కొన్ని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అది కాదన్న. సో ఈ ఖర్చుల్ని కూడా మీరు ఆ దృష్టిలో ఉంచుకొని ఏ ఖర్చులు మనకి కొంచెం ఇంకా ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉండొచ్చు. కాబట్టి సో ఏది మనకి ఇంపార్టెంట్, ఏది నెససరీ, ఏది అన్నెసరీ ఖర్చులు అనేది మీరు కొంచెం వాటిని ఒక డివైడ్ చేసుకొని చక్కగా వ్యయాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగా ఇంకా మిథున రాశి వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పాలి. సో అలాగే ఈ రాశికి మేజర్గా మనం సప్తమస్థ గురుడు, యాక్చువల్గా వ్యయిస్థ గురుడు, వ్యయంలో ఉన్న గురుడు జనరల్గా గురుబలం లేకపోవటం మేజర్గా వీళ్ళకి ఉన్న ఇబ్బంది. కాబట్టి ఆ దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి. అలాగే శుక్రుడికి కూడా హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం, గురు నవగ్రహ శాంతి మంత్రం, ఈ రెండు చదువుకోవటం వల్ల అటు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, అటు ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు కొంచెం బ్యాలెన్స్డ్ రిజల్ట్స్ అనేవి మిథున రాశి వారికి వస్తాయి. అవి మన డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి ఆల్రెడీ. వ్యూస్ కింద సబ్స్క్రైబర్ దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, మనం ఆ డిస్క్రిప్షన్లోనే తప్పకుండా మనకి ఏ మంత్రాలు అన్నీ కూడా ఉన్నాయి, అవి చక్కగా చూసుకుని చదువుకోవచ్చు మీరు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, లాభంలో గురుడు. సో మొత్తంగా 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అక్కడ 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ మొత్తంగా ఈ యొక్క
సోమ మంగళ బుధ 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వెన్నుదన్ను, ఆప్టిమిజం, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆశావాదాన్ని కలిగిస్తా చక్కగా వీళ్ళని ముందుకు నడిపిస్తా నేనున్నాను అనే ఒకే ఒక గ్రహం ఈ రాశికి ప్రస్తుతానికి గురు భగవానుడు. చక్కగా వీళ్ళకి లాభస్థాన సంచారంలో ఉన్నారు. చాలా ఏలినాడిసి నడిచే పరిస్థితుల్లోనే గురుడు లాభంలో ఉంటే చాలనుకుంటాం. సో ఇది అంత అష్టమ శని మరలా చక్కగా లాభస్థానంలో ఉన్న గురుడు అన్ని విధాలుగా మిమ్మల్ని ఎటువంటి కండిషన్స్లో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చక్కగా మీకు ఆయన మిమ్మల్ని సేవ్ చేస్తూ ఏ విషయంలో అయినా ముందుకు తీసుకెళ్తుంటారు. అలాగే చూస్తే 2, 3, 4, 5 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా వీళ్ళు పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, వీళ్ళకంత అనుకూలమైన ఫలితాలు మాత్రం చాలా తక్కువగా ఈ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల అక్కడ మీరు పెట్టే ఏదన్నా ఒక విషయం మీద మీరు పెట్టే ఖర్చుకి సంబంధించి ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో అంతగా ఏ విషయం మీద అయితే మీరు వెచ్చిస్తుంటారో దానికి సంబంధించి అంత ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేని విషయాల మీద మీరు వెచ్చించడం అనవసరం. ఈ విషయాన్ని బాగా గమనించాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి ఉంది. అలాగే సోమ మంగళ బుధవారాల్లో ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతు కూడా ఉన్నారు. యాక్చువల్గా కేతు తృతీయంలో యోగిస్తారు, చంద్రుడు తృతీయంలో యోగిస్తారు. సో అక్కడ గురుడు లాభంలో ఉంటాం, తృతీయంలో కేతు ఉంటాం. ఇది కేతు కూడా యోగించే గ్రహం కాబట్టి ఈ రాశికి మెయిన్గా ధైర్యానికి ఏమీ కొదవ ఉండదు. చక్కగా మంచి ధైర్యంతో మంచి ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చాలా స్ట్రాంగ్గా మంచి అంటే ఇక్కడ కుజువత్ కేతు, కుజుడికి ఎంత పవర్ ఉంటుందో కేతువుకి కూడా తృతీయ స్థానంలో అంత పవర్ ఉంటుంది. సో కాబట్టి కేతు కూడా అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏంటి అయితే అనే ఒక నేచర్, ఒక మెంటాలిటీ మనకు ఉందనుకోండి, అదే మనల్ని తప్పకుండా వచ్చే సమస్య పెద్దతో చిన్నదో మనకు తెలియకుండా ఫస్ట్ భయపడడం కాదు. సో అలా నేచర్ ఉండటం వల్ల అది మన దాకా వచ్చి తప్పిపోవచ్చు, చెప్పలేం. సో దాని గురించి భయపడితే అది మన దాకా రాకుండానే మనం అనవసరంగా ఇదవుతాం. సో కాబట్టి కేతు తృతీయ స్థాన సంచారంలో పరిస్థితి ఎలాంటి సమస్య అయినా సరే దగ్గరికి వచ్చేదాకా దాన్ని ఎదుర్కొనేంత పోరాటం చేయిస్తాడు మీ చేత. అలాగే గురు శుక్రవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఒక రకమైన ఎమోషనేటివ్ డేస్గా చెప్పుకోవచ్చు గురువారం శుక్రవారం చాలా వరకు కొంత మీ ఇన్నర్ పీస్, మీ హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని కళత్రకారకుడు శుక్రుడు ఇక్కడ షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో మీ స్పౌస్తోనే మీకు వాదనలు అవ్వటము, స్పౌజ్ విషయాల్లో కానివచ్చు, వాహనపరమైన విషయాల్లో కావచ్చు. సో ఇతరత్ర మీ యొక్క కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఏర్పడటం, దానికి సంబంధించి కొంచెం ఎమోషనేటివ్గా గురు శుక్రవారాల్లో ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత మీరు జాగ్రత్త తీసుకోవటం, అది ఉద్యోగం చేసే చోట కూడా ఆ గురు శుక్రవారాలు అంత కంఫర్ట్ అనిపించకపోవటం, సో ఇలాంటి కారణాలు అనేక. సో కాబట్టి ఇలా ఉండొచ్చు. కాబట్టి మనం ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. సో అలాగే వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశికి మేజర్గా వర్క్ పరమైన విషయాల్లో కానీ, కమిట్మెంట్స్ విషయాల్లో కానీ, లేకపోతే ఏంది నేను అసలు వారానికి మీకు చూడండి నేను ఎలా ఇచ్చేస్తానో టార్గెట్లు అని ఓవర్ ఎక్స్పెక్టేషన్గా, ఓవర్ కాన్ఫిడెన్స్డ్గా మీరు అనవసరంగా మాట జారటం ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది జస్ట్ సూచనప్రాయంగా చెప్తున్నది. ఎందుకంటే ఇక్కడ సంతానపరమైన విషయాల్లో అయినా, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో అయినా, వర్క్ లైఫ్లో మీరు చూపించే క్రియేటివిటీ సంబంధించిన విషయాల్లో అయినా, వచ్చే అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో అయినా డెఫినెట్గా ఇన్ మై ఎక్స్పీరియన్స్ చాలా లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు అవుట్పుట్ ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు ట్రై చేయటం. సో అమ్మ వచ్చిందిరా బాబు అనుకోవటం. అంతేగాని మనం ముందే ఇదిగోండి మనం ఇంత చేస్తాం అంత చేస్తాం, లేకపోతే అసలు ఈ వారం నేను ఇచ్చే అవుట్పుట్ మామూలుగా ఉండదు అని మీరు
ఇలా చెప్పడం వల్ల అక్కడ ఉన్న పొజిషన్ చాలా వరకు మనకి చేంజ్డ్గా ఉంది. సో కాబట్టి ఈ రకమైన కమిట్మెంట్స్ ఇవ్వకుండా మీ ఎఫర్ట్, మీ క్రియేటివిటీ, మీ యొక్క చాకచక్యం, మీ నైపుణ్యం, మీ ఇంటెలిజెన్స్ చూపించండి. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు అనేది నా మాట. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా, వర్క్కి సంబంధించిన అవుట్పుట్ అండ్ దీనికి సంబంధించిన విషయాల్లో అయినా. సో కాబట్టి ఈ రాశికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మనం చూస్తే కనుక శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం చాలా వరకు కూడా ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయంగా మనం చెప్పాలి. సో అలాగే ఈ శుక్రుడికి సంబంధించి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చక్కగా చేసుకోవటం, అలాగే ఇక్కడ పంచమ స్థానంలో రవి బుధుల యొక్క కంజంక్షన్, ఇక్కడ యుతి ఏర్పడుతుంది. ఆ రవికి సంబంధించిన జపాకుసుమ సంకాసం కూడా చదువుకోవటం చాలా మంచిది. సో అలాగే అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనకి చూస్తే కనుక కర్కాటక రాశి వారికి గతంతో పోలిస్తే తప్పకుండా వీళ్ళకి అనేకమైన సమస్యలు, ఫైనాన్షియల్, ఫ్యామిలీ పరంగా ఎదురైన 4.5 నెలలుగా అనేకమైన ఒత్తిళ్ళు, ఆరోగ్యపరమైన ఒత్తిళ్ళు కూడా కొంచెం ఇక్కడ నెమ్మదిగా ఫేడ్ అవుట్ తగ్గడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి కాలభైరవాష్టకం కూడా చదువుకోవడం చాలా మంచిది. ఇవన్నీ మనకి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ వ్యూస్, సబ్స్క్రైబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడ అన్నీ ఉన్నాయి మంత్రాలు, చక్కగా మీరు చూసి చదువుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశికి సంబంధించి చూస్తే కనుక చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆదివారం, గురు, శుక్రవారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వారికి జనరల్గానే ఇక అక్టోబర్ 20 తర్వాత నుంచి కొంతవరకు వీళ్ళకి సంబంధించి కొంచెం ఖర్చులు అధికంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండటం, అలాగే ఆదివారం ముందు కూడా, ఈ వారం ప్రారంభానికి ముందు కూడా సో కొంత మానసికమైన ఒత్తిడి కొంచెం అధికంగా ఉండే విషయం కూడా అక్కడ మనం గమనించవచ్చు. అంటే ప్రయాణాల రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని ఖర్చుల రీత్యా కావచ్చు, ఇలా వీటికి సంబంధించిన అనేకమైన విషయాల్లో ఒక స్ట్రెస్ అనేది వారం ముందు ఏర్పడటం, కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గింది అనుకునే విధంగా ఇక్కడ వారం ప్రారంభం ఆదివారం ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ టోటల్గా వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా ఇక్కడ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ మీద వీళ్ళ యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ కేంద్రీకృతం చేసే ఆస్కారాలు ఈ యొక్క సింహరాశి వారికి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రాశ్యాధిపతి ఇక్కడ చతుర్థ స్థానంలో ఆయన గోచారంలో ఉంటున్నారో, డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి పూర్తిగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, ప్రాపర్టీస్ విషయాల్లో కావచ్చు, డొమెస్టికల్ విషయాల్లో కావచ్చు, వాహనాల గురించి కావచ్చు, ఎనీ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఈ నెల మెయిన్ ఇక్కడ వీటి విషయాల్లో ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దాని నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే అంటే మనం ఇక్కడ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయో, అంటే ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయో, ఆటోమేటిక్గా అక్కడ మనకి వృత్తిపరమైన విషయాల్లోనూ, ప్రొఫెషన్ పరమైన విషయాల్లో కూడా మనకి చాలా వరకు కూడా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. సో అంటే ఇక్కడ డొమెస్టికల్ ఫస్ట్ ఇంటికి వచ్చే ఈ సమస్యలు మనం ఏదో రకంగా ఫస్ట్ వీటిని సాల్వ్ చేసుకోవాలనే విధంగా పరిస్థితులు ఏర్పడటం, సో దాని గురించి జాబ్ అనే ప్రయారిటీని కొంచెం మనం తగ్గించుకోవడం అనేది ఇక్కడ మేజర్గా సింహరాశికి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలోనూ, ధనాన్ని యూటిలైజ్ చేసే విషయంలోనూ, ఫైనాన్షియల్ విషయాల్లోనూ కొంచెం సోమ, మంగళ, బుధవారాల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం వీళ్ళు స్పెండ్ చేసే ప్రతి మనీకి సంబంధించి విషయాల్లో కొంచెం వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ రావాల్సి వచ్చే అవసరం, పెట్టే ఖర్చు దేనికి అవుతుంది ఏంటి అనేది ఎక్కువగా మంగళ, బుధవారాల్లో అదే కొన్నిసార్లు అంటే అవసరం లేకపోయినా ఖర్చు పెట్టే పరిస్థితులు సోమ, మంగళ, బుధవారాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఈ 3 రోజులు కూడా కొంచెం కేర్ తీసుకోవడం అవసరం. గురు, శుక్రవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారి రాశి వారికి కనిపిస్తుంది. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ కొద్దో గొప్ప శుక్రుడి యొక్క సంచారం వీళ్ళకి పంచమ స్థానంలో ఉండటం, చంద్రుడు తృతీయ స్థాన సంచారంలో యోగించడం, పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో గురు, శుక్రవారాల్లో మంచి విల్ పవర్ని, మంచి ఆత్మవిశ్వాసాన్ని,
సో ఏ అంటే మీకు ఉద్యోగంలో ఇచ్చిన టాస్క్ కానీ అప్పుడు మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ కానీ వాటిని మీరు చక్కగా మంచి ధైర్యంతో అండ్ అలాగే విల్ పవర్తో వాటిని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం శుక్రుడు ఇక్కడ అర్ధాష్టమంలో రవి యొక్క దోషం కనిపిస్తున్నా మనకి మేజర్గా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల కొంచెం ఇది బ్యాలెన్స్ అవుతుంది. అంటే గృహపరమైన విషయాల్లో కొంత ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి వచ్చి రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఈ విషయాల్లో కొంత మనకి మానసిక ప్రశాంతత తగ్గుతున్నట్టు అనిపిస్తున్నా పంచమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మళ్ళీ సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, లవ్ లైఫ్ పరంగా కావచ్చు, ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉండే విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో శుక్రుడి యొక్క సంచారం మళ్ళీ కొంత అనుకూలిస్తూ ఉండటం వల్ల కొంత కొద్దో గొప్ప రెండు బ్యాలెన్స్ అవుతూ ఇటు ఇది అటు అది రెండు బ్యాలెన్స్ అవుతూ వెళ్ళటం వల్ల మీకు అంత ప్రెషర్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే రవి, బుధ, చంద్రులు ముగ్గురు ఇక్కడ కూడా ఈ రాశికి సంబంధించి మేజర్గా చతుర్థ స్థానంలో ఉన్నారు. సో చతుర్థ స్థానంలో జనరల్గానే రవి కానీ చంద్రుడు కానీ జనరల్గా ఇద్దరు యోగించరు, బట్ బుధుడు కూడా కొంచెం ఈ రాశికి వక్ర స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు గృహపరంగా చేసే ప్రాపర్టీస్ పరంగా కానీ ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కానీ వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ చేసే ప్రతి అది మీకు కొంత ఏదైనా సరే పాజిటివ్గా మీకు వీటి యొక్క ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువే ఉన్నాయి. అంటే కొంచెం లాసు, వీటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఇవే ఎక్కువ పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా అమ్ముదాం అనుకునే విషయాలు ఏమైనా ఉంటే కనుక కొంచెం దాన్ని డిలే చేసుకోవటమే ఈ సమయంలో చాలా మంచిదిగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా సరే ఇక్కడ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయానికి సంబంధించిన పరిస్థితుల్లో కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ వీటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు ఆలోచిస్తున్న ప్రాఫిట్స్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కూడా కొంత అనుకూలతలు కొంచెం నాన్ సింక్గానే ఉండే ఆస్కారాలు ప్రజెంట్ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మేజర్గా అర్ధాష్టమ రవి దోషం, అలాగే కుజుడి నీచ స్థాన సంచారం, ఈ రెండు చాలా దోషాలు యాక్చువల్గా. కాబట్టి ఫోర్త్ హౌస్ పూర్తిగా వీళ్ళకి చాలా వరకు కూడా కొంత 60% లో లెవెల్ సిగ్నల్స్లో ఉంది. కాబట్టి హ్యాపీనెస్ అనేది కానీ కొంచెం డొమెస్టికల్ అట్మాస్ఫియర్ అనేది కొంచెం ఖర్చులతో కూడుకుని ఉంటాం. హ్యాపీనెస్ విషయంలో కూడా కొంతవరకు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అర్ధాష్టమ రవిదోషానికి జపాకుస్మ సంకాసం చదువుకోండి. అలాగే కుజుడికి కూడా చక్కగా ధరణీ గర్భ సంభూత కుజనవగ్ర శాంతి మంత్రం, రవినవగ్ర శాంతి మంత్రం రెండు చదువుకోవటం చక్కగా ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా వ్యూస్ ఆ సబ్స్క్రైబర్ కింద మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో చక్కగా అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మంత్రాలు చూసి ఆ రెండు మంత్రాలు కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. సోమ, మంగళ, బుధ, శని 4 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే కన్యారాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూస్తే కనుక 5 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తుందో, రవి, శుక్ర, శని, గురు, కుజుల యొక్క ఇక్కడ సంచారం చాలా వరకు కూడా ఈ కన్యారాశి వారికి సంబంధించి మేజర్గా మనం చెప్పుకోవడానికి తృతీయంలో సంచరించే రవి కావచ్చు, షష్టమంలో సంచరించే శని కావచ్చు, లాభంలో సంచరిస్తున్న కుజుడు కావచ్చు, పాపస్థానాల్లో పాపగ్రహాల యొక్క సంచారం వీరికి చాలా వరకు మంచి ఫేవరబుల్ టైంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఎలాంటిదంటే సో ఇటువంటి జటిలమైన మొండి పనులకి సంబంధించిన విషయాలు కానీ ఎప్పటి నుంచో తెగని చాలా సమస్యల్ని వాటి మీద మీరు పోరాడి విజయం సాధించడానికి కానీ ఈ కన్యారాశి వారికి సంబంధించి ఇక్కడ రవి, శని, కుజుల యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ ప్రజెంట్ చాలా వరకు మీకు తెలియని ఒక బలాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. వారం ప్రారంభమే చంద్రుడు వ్యయ స్థానం నుంచి సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు యాక్చువల్గా అయితే వీళ్ళు చాలా కష్టపడాలి, కానీ వీళ్ళ కష్టం దూరం అయ్యే ఆస్కారాలు కన్యారాశి వారికి సంబంధించి వీళ్ళు అంటే ఏదైనా ఒక విషయం గురించి అబ్బా దీనికి ఇప్పుడు కష్టపడి మనం పని చేయాలి అని అనిపించే అనేకమైన పరిస్థితులు అదేంటి తెలియకుండానే వీళ్ళకి ఆ కష్టం దూరం అయిపోయి వీళ్ళకి చాలా వరకు కూడా అంత కష్టపడకుండానే ఆ పని అయ్యే ఆస్కారాలు కూడా కన్యారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయం గురించి ఒక టెన్స్డ్ మైండ్ మాత్రం
వారం ప్రారంభంలో వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం మేజర్గా అంటే రాశిలో కేతు యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. సో జనరలైజ్డ్గానే ఈ రాశి వారికి సంబంధించి ఏవో ఒక తెలియని డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్, ఏవో తెలియని ఒక రకమైన అనుమానాలు లాంటివి ఇక్కడ మనసులోను, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లోను, ఎనర్జీ లెవెల్స్లోను ఉంటూ ఉంటాయి. సో కాబట్టి వాటిని వీళ్ళు కొంచెం ట్యూన్ చేసుకుంటే కనుక మోర్ విల్ పవర్తో కొంచెం ఎక్కువ చక్కగా మంచి ఆత్మస్థైర్యంతో వీళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశి వారికి మేజర్గా ఈ వారం కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఫోన్కి సంబంధించి కానీ, ఫోన్లో మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానీ, ఏదన్నా ఒక జర్నీకి అని చెప్పి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ లొకేషన్కి సంబంధించి మీకు రాంగ్ లొకేషన్ చూపించడం కానీ, ఇలాంటి కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కన్యారాశి వాళ్ళకి కొంచెం ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, లేకపోతే వీటికి సంబంధించిన విషయాల్లో టైం వృధా అవటం కానీ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా అర్ధాష్టమంలో ఉన్నారు. కన్యారాశి వారికి మేజర్గా అర్ధాష్టమంలో కూడా శుక్రుడి యొక్క సంచారం ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం. సో చాలా వరకు కూడా 4th హౌస్ రిలేటెడ్గా ఇక్కడ మేజర్గా ఏంటంటే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, అలాగే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో ప్లెజెంట్నెస్, హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ఇక్కడ మీరు స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే విషయాల్లో, ఆ లైఫ్ గ్రోత్ దానికి సంబంధించిన విషయాల్లో, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఫేవరబుల్ టైంలోనే ఇక్కడ కొంచెం నడుస్తూ ఉందని చెప్పి మనం కన్యారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక వారాంతంలో చూస్తే కనుక ఈ రాశి వారికి మనకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. మేజర్గా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి సిబ్లింగ్స్కి సంబంధించి, వీళ్ళ సిబ్లింగ్స్కి సంబంధించి అండ్ వీళ్ళ ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీకి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు వీటికి సంబంధించి మాత్రం నాన్ సింక్ పీరియడ్గా నడవటం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. సో అలాగే ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లోనే వీళ్ళకి చాలా దగ్గర అనుకున్న వాళ్ళు, క్లోజ్ రిలేషన్స్ అనుకున్న వాళ్ళు, వాళ్ళే వీళ్ళకి హ్యాండ్ ఇవ్వటం అనేది మనకి మేజర్గా ఇక్కడ మనం గమనించదగిన విషయం. సో కాబట్టి కన్యారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక ఈ వారం వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే మనకేం కనిపించట్లా. ఇక్కడ బుధుడి యొక్క వక్రం, రాశ్యాధిపతి ఎప్పుడైతే వీళ్ళకి వక్ర స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నారో ఇదే కొంచెం వీళ్ళని ఇబ్బంది పెట్టే విషయంగా ఉంది. కాబట్టి ప్రియాంగు కలికాశ్యామం ఏదైతే ఆ యొక్క బుధ నవగ్రహ శాంతి మంత్రాన్ని చక్కగా ఎక్కువ సార్లు చదువుకోవటం వల్ల మిస్కమ్యూనికేషన్స్ వల్ల కానీ, అలాగే ఇందాక మనకు అనుకున్నట్టు క్లోజ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళే హ్యాండ్ ఇచ్చే విషయంలో కానీ, సో విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవటం వల్ల కానీ ఇలాంటి అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఈ రాశి వాళ్ళకి తగ్గడం అనేది మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి మనం వ్యూస్, సబ్స్క్రైబర్ కింద అలాగే డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిలో అన్ని గ్రహాలకి సంబంధించి మంత్రాలు అన్నీ ఉన్నాయి. ఏమేం చేసుకోవాలో చెప్పినవన్నీ కూడా చూసుకుని చేసుకోవచ్చు. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే షష్టమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఆదివారం, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవడం, లాభస్థానంలో చంద్రుడు చక్కగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి రవి మాత్రం ఇక్కడ చూస్తే కనుక మనకి మేజర్గా ద్వితీయ స్థానంలో సంచారంలో ఉండటం, అలాగే కుజుడు కూడా నీచలో ఉండటం ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి ఖర్చులు మాత్రం ఎక్కువ అండ్ దానికి సంబంధించిన రాబడి తక్కువ అనేటట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అష్టమంలో గురువు గారి యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఆర్థిక, ఇక్కడ ఫైనాన్షియల్ హౌస్లో రవి ఉండటం వల్ల ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఏర్పడటం అనేది మనం గమనించవచ్చు. సో అక్కడ కుజుడి యొక్క సంచారం కూడా నీచులో ఉండటం వల్ల ఇక్కడ మనకి
ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా కేర్గా డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి సోమ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక సో ఇక్కడ సోమ మంగళ బుధవారాల్లో ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కేతువు కూడా ఇక్కడ 1000 స్థాన సంచారంలోనే ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే కొన్ని డబ్బులు వస్తాయి అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఆ డబ్బులకు వచ్చే విషయాల్లో కూడా కొన్ని రావాల్సిన ధనానికి సంబంధించింది కావచ్చు. ఫైనాన్షియల్గా అక్కడ మనకి కొంతవరకు రవి వల్ల కొంచెం మనీ డ్రైనేజ్ ఏర్పడుతూ ఉన్నా ఇంకో రకంగా మనకి ఏదో రకంగా మనీ సమకూరుతుందని అనుకున్నప్పటికీ ఆ విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల సో ఇక్కడ రావాల్సిన డబ్బులు కూడా స్ట్రక్ అవటం. సో రావాల్సిన డబ్బులు స్ట్రక్ అవటం, ఉన్న మనీ ఇక్కడ మనకి ఎక్కువ ఎక్స్పెండ్ అవుతూ ఉంటాం. అష్టమ గురుదోషం కాబట్టి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్గా మనకి ఏ అడ్డంకులు రావు అని మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు తులారాశి వాళ్ళు పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది. సో అలాగే సోమ మంగళ బుధవారాల్లో వృధా వ్యయం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. పిచ్చి కళలు రాత్రిపూట ఇవి కూడా వచ్చే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. గురు శుక్రవారాల్లో ఇక్కడ మేజర్గా ఈ రాశి అంటే 29-30 తారీఖుల్లో వీళ్ళకి చిన్నపాటి షార్ట్ జర్నీస్ అంటే ఏంటంటే కొంచెం మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఉంటే వ్యాపారస్తులు లేకపోతే ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రిలేటివ్స్నో వాళ్ళ సిబ్లింగ్స్నో సో ఎవరినైనా కలవటానికి షార్ట్ జర్నీస్ ఉండటం, లేకపోతే సమ్ మూమెంట్ అనేది గురు శుక్రవారాల్లో ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తుంది. అలాగే వారాంతానికి వచ్చేసరికి చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం రవి అక్కడే ఉన్నారు, అలాగే బుధుడు కూడా వక్రించి ఉన్నారు. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ కండిషన్స్ అనేవి ఉద్యోగానికి ప్రతిబంధకంగా మారే ఆస్కారాలు ఉంటాయి. కుటుంబపరమైన విషయాలు అనేవి ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళ వృత్తిని ప్రొఫెషన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో అంటే ఇక్కడ కుటుంబ పరంగా వచ్చే అనేకమైన ఇష్యూస్ అనేవి వీళ్ళకి జాబ్లో వీళ్ళ ప్రొఫెషన్లో వీళ్ళు చేసుకునే పనులకి కుటుంబపరమైన విషయాలు ఒక రకంగా చిన్నపాటి అడ్డంకులను క్రియేట్ చేసే ఆస్కారాలు, ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆర్థికపరమైన విషయాలు కూడా ప్రొఫెషన్కి కొంచెం అడ్డంకులు క్రియేట్ చేసే ఆస్కారాలు మనకి ఈ రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం తులారాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఈ తులారాశి వారికి సంబంధించి మేజర్గా రాహు యొక్క సంచారం కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టు కేసెస్ విషయాల్లో అయినా, రుణ ఒత్తిళ్ల విషయాల్లో అయినా, అలాగే కాంపిటీటర్స్ ఎవరైనా వాళ్ళకి సంబంధించి కానీ మీకు డైలీ రొటీన్ ఎదురవుతున్న అనేక సమస్యలు మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి, అలాగే మెటీరియలిస్టిక్ గెయిన్స్ అంటే అతి సునాయాసంగా డబ్బులు సంపాదించడానికి కూడా రాహు మీకు చాలా వరకు కూడా మంచి ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఫైటింగ్స్ అనేవి కుజస్తంభన లాంగ్ రన్గా జరుగుతుంది. కాబట్టి ఉద్యోగమైన విషయాల్లో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇటు కుటుంబానికి సంబంధించి కావచ్చు, అటు మ్యారిటల్ లైఫ్ నుంచి కావచ్చు వస్తున్న అనేకమైన ఇబ్బందులు ఇలా ప్రొఫెషన్కి ప్రతిబంధకంగా మారే ఆస్కారం ఉన్నాయి. కాబట్టి జాబ్ విషయంలో కుటుంబపరమైన విషయాల్లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపించకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి మెయిన్గా చూస్తే కనుక ద్వితీయ స్థానంలో సంచారంలో ఉన్న రవి, 1000 స్థానంలో ఉన్న కేతు, ఈ రెండు కొంచెం దోషాలుగా ఉన్నాయి. కాబట్టి కేజింపావు ఉలవలు రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం పూట దానం ఇవ్వటం వల్ల, అలాగే కేతువుకి పలాస పుష్ప సంకాసం, రవికి అంటే ఇక్కడ మెయిన్గా తులారాశికి వాక్స్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి వాక్స్థానంలో ఉన్న రవికి ఆ రవి యొక్క నామాన్నే, రవి యొక్క నవగ్రశాంతి మంత్రాన్ని జపాకుసుమ సంకాసం చదువుకోవటం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన, కుటుంబపరమైన అనేకమైన ఒత్తిళ్లు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆ వ్యూస్ సబ్స్క్రైబర్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ కింద అన్ని మంత్రాలు మనకి ఏమేం చేసుకోవాలని అన్నీ ఉంటాయి. చక్కగా అన్నీ పెట్టడం కూడా జరిగింది. అవి చక్కగా చూసుకుని చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారం రాశి ఫలాలు వీళ్ళకి మేజర్గా ద్వితీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, చక్కగా 3 గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్రుడు చక్కగా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు రానికుండా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి చక్కగా మీకు మంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే సప్తమంలో గురుడు కూడా కొంచెం ఇక్కడ వక్రించి ఉన్నప్పటికీ కూడా
వ్యాపారానికి ఇంకా ఎలా పునరుద్ధరిస్తే బాగుంటుంది, మ్యారేజ్ మ్యాచెస్ ఇంకా మనకి కొంచెం ఆశావాహంగా ఎలాంటివి వస్తే బాగుంటుంది ఏంటి అనేది, వ్యాపారానికి సంబంధించి ఎక్స్పాన్షన్ కానీ, అలాగే ఇక్కడ మ్యారేజ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ క్రియేట్ చేయడంలో వృశ్చిక రాశి గురుడు కూడా బాగా ఉపయోగపడుతున్నారు. అలాగే లాంగ్ రన్గా కేతువు కూడా చక్కగా మైహూనా అంటూ ఈ రాశి వారికి సంబంధించి చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని లాంగ్ రన్గా లాభస్థానంలో ఇస్తూ ఉన్నారు. ఈ వారం ప్రత్యేకించి మనం చూస్తే 10, 11, 12, 1 స్థానాల్లోకి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని మొత్తంగా 5 రోజులు కూడా చంద్రబలం వీరికి బాగా అనుకూలంగా ఉంది. 10లో అనుకూలిస్తాడు, 11లో అనుకూలిస్తాడు, 1లో కూడా అనుకూలిస్తాడు. ఈ వారం చంద్రబలం చాలా అనుకూలంగా ఉంది. కానీ ప్రజెంట్ ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ వారం ఏదైతే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు చక్కగా బాగా అద్భుతంగా యోగిస్తాడు. ఆయన ఉద్యోగపరమైన ఒత్తిడి, బాస్ పరమైన ఒత్తిడి వీళ్ళ మీద చాలా అధికంగా ఉండే ఆస్కారాలు. సో దీనివల్ల వీళ్ళకి చాలా స్ట్రెస్ ఫీల్ అవటం, ఈ రిఫ్లెక్షన్ డైరెక్ట్ ఇంటూ లైఫ్ పార్ట్నర్ మీద పడడం, ఇది ఎక్కువగా మనం గమనించదగిన విషయం. లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, కుటుంబంలో ఉండే సభ్యుల మీదతో కావచ్చు. ఎందుకంటే బాసే ఇమీడియట్ హెడ్డే నెత్తి మీద కూర్చున్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివైన సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇక మనం అంటే ఇప్పుడు ఏదైనా ఒక పనిని మనం డైరెక్ట్ బాస్కే రిపోర్ట్ చేయాలి, ఇమీడియట్ హెడ్కి అడిగే మనం రిపోర్ట్ చేయాలంటే అట్లా ఉంటుంది. సో ఇక అది మనకి ఇక దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా దాని మీద కూర్చోవాల్సి వస్తుంది. సో ఇలాంటి ఒక స్ట్రెస్ అనేది మాత్రం వృశ్చిక రాశి వారికి మేజర్ కనిపిస్తుంది. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి చంద్రుడు యోగిస్తారు, కేతు యోగిస్తారు యాక్చువల్గా లాభస్థానం సంబంధించి. ఏంటో కానీ వీళ్ళకి మాత్రం ఏంటి ప్రతివాడు గ్రూప్లో వస్తున్నాడు, మారిపోతున్నాడు, ఈడెళ్తున్నాడు, ఆడొస్తున్నాడు, కొత్త కొత్త అంటే ఎవరో ఒకళ్ళు అంటే గ్రూప్లో ఉన్న టీమ్మేట్స్ అంతా చేంజ్ అయిపోతుంటారు. సో ఎందుకు ఏంటి అనేది వీళ్ళకి సరిగ్గా అర్థం కాదు. బట్ పోతే పోయింది, నాకేమైంది, ఆ లాభం వాళ్ళకు ఉంటుంది, దీనివల్ల వీళ్ళకి పోయేదేం లేదు. కానీ తీవ్రమైన కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం చేయాలి ఏంటి అనే విపరీతమైన ఆలోచన ఉంటుంది. సో ఇలాంటి ఆలోచనలు స్ట్రెస్ ఈ వారం మాత్రం ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. రాశిలోనే రవి ఉంటాం, అక్కడే బుధుడు వక్రించి ఉండడం, మళ్ళీ కుజుడు నీచులో ఉంటాం. సో దీనివల్ల మాత్రం భాగ్యస్థానంలో కుజుడు స్ట్రెస్ని క్రియేట్ చేయడం, ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం రాశిలో ఒక రకంగా ఈ యొక్క స్ట్రెస్ని అలాగే కన్ఫ్యూజన్, ఏం చేయాలనే ఆలోచనలు. అంటే ఏదైనా ఆలోచన వచ్చి ఓకే అలా చేద్దాం అనుకోవడం వేరు, ఆలోచన 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 ఆలోచనే ఉంటుంది, చేయటం ఉండదు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా బాగా కనిపిస్తుంది. రాశిలోనే ముఖ్యంగా వారాంతానికి దీని ఎఫెక్ట్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి గురు శుక్రవారాల్లో చంద్రుడి వ్యయస్థాన సంచారం జరుగుతుంది. బట్ ఆ రాశి అధిపతి శుక్రుడు కొద్ది గొప్ప ఆయన ఇక్కడ మనం అనుకున్నాడు అక్కడ ఫైనాన్షియల్ హౌస్లోనే ఉన్నారు కాబట్టి కొన్ని ఖర్చులు ఉన్నప్పటికీ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ చక్కగా జేబులో డబ్బులు ఉంటానే ఉంటాయి, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ ఈ రాశికి మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే రాశిలోనే ఇక్కడ సంచారంలో ఉన్న గ్రహాల వల్ల కన్ఫ్యూజను అండ్ అలాగే అది మీ యొక్క ఆరోగ్యపరంగా అయినా సరే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం, లాంగ్ జర్నీస్లో కానీ లాంగ్ జర్నీస్ చేసినంత స్ట్రెస్ కానీ, సో వర్క్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినట్టు కానీ ఎక్కువగా వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి బాగా ఎక్కువ ఎఫెక్ట్ అనేది వృశ్చిక రాశికి కనిపిస్తుంది. అంటే ఇదంతా ఎందుకు భాగ్యంలో ఉన్న కుజుడు, రాశిలో ఉన్న రవి బుధులు కాబట్టి భాగ్యంలో ఉన్న కుజుడికి తప్పకుండా చక్కగా మీరు కుజనవగ్రహ శాంతి మంత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుజనవగ్రహ శాంతి మంత్రం, అలాగే ఈ రవి బుధులకు కూడా చక్కగా రవికి జపాకుస్మ సంకాసం చదువుకోవడం చాలా మంచిది, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. సో ఇక్కడ ఈ మంత్రాలని కూడా మనకి ఆ వ్యూస్ సబ్స్క్రైబర్స్ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, చక్కగా వాటిలో ఈ మంత్రాలన్నీ ఉన్నాయి. అవి కూడా చక్కగా చేసుకుంటే వీటి వల్ల ఏర్పడుతున్న నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లానెట్స్ని కొంచెం మనం కామ్ డౌన్ చేయటం వల్ల మనకు అంత కన్ఫ్యూజన్ కానీ ఆరోగ్యపరంగా కానీ సో బాస్ నుంచి వచ్చే ఒత్తిడి కానీ ఎక్కువ స్ట్రెస్ కానీ వీటి నుంచి మనం బయటపడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో మిగతా ఆస్పెక్ట్స్లో వృశ్చిక రాశి వారికి ఇక మనం చెప్పుకున్నట్టు ధనపరమైన విషయాల్లోనూ వ్యాపారపరమైన విషయాల్లోనూ లాభానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కడ కూడా వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనుసు రాశి వారికి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ ముఖ్యంగా రాశిలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఫస్ట్.
సో శుక్రుడు రాశిలో సంచరిస్తున్న కాలంలో మంచి ప్లెజెంట్నెస్, పీస్నెస్ ఇది చాలా అవసరం వీళ్ళకి. ఎందుకంటే రాశ్యాధిపతి చూస్తే షష్టమంలో ఉన్నాడు. సో మిగతా ఆస్పెక్ట్లు కూడా చాలా వరకు కూడా కొంత మనకి ఏం చూసినా కూడా కొంత కాలం ఎందుకు కొంచెం మనకి వ్యతిరేకంగా ఉన్నట్టు ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ మైండ్ ప్లెజెంట్గా ఉందనుకోండి, మైండ్ పీస్ఫుల్గా ఉందనుకోండి, మైండ్ ఆహ్లాదంగా ఉందనుకోండి, చాలా మంచిది కదా. అలాగే ఈ శుక్రుడి యొక్క సంచారం కూడా రాశిలో నడవటం వల్ల చాలా వరకు వీళ్ళకి కొన్ని ఆఫర్లు అనేవి కానీ, కొంతమంది వ్యక్తులు పరిచయాలు కానీ, సో వాళ్ళంతటా వాళ్ళుగానే వీళ్ళని అప్రోచ్ అవటం కానీ, సో ఇది జరగడం. సో కొన్ని నూతన పరిచయాలు ఈ సమయంలో వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, గతంలో వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇప్పుడు కొంచెం వీళ్ళకి ఈ సమయంలో కూడా వీళ్ళని అప్రోచ్ అవటం ముఖ్యంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో కాబట్టి కొంత రాశిలో ఉన్న శుక్రుడి వల్ల వీళ్ళకి కొంచెం ప్లెజెంట్నెస్ అనేది ఏర్పడటం. ముఖ్యంగా శని యొక్క వక్రత్యాగం అయిపోయింది. శని యొక్క వక్రత్యాగం ధనురాశి కంప్లీట్ అవటం ఇది ముఖ్యంగా చాలా వరకు ఈ విషయాల్లో మనం అనవసరంగా టైం వేస్ట్ చేసాం అనుకున్నది చాలా వరకు కూడా మీరు వాటిని పక్కకు దోసేయటం. సో ఏదైతే చక్కగా సింపుల్గా మీరు పనిని సింప్లిఫై చేసుకోవడం ఎలాగా, ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా మీకు ఎలా ఆర్థిక అభివృద్ధి చెందాలి అనే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, వాటి విషయాల్లో మంచి ఎక్స్పీరియన్స్ మీరు అవటం. సో ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా అంటే మీ కష్టం తగ్గే అవకాశాలు చాలా వరకు పెరిగాయి ఇక్కడ. అలాగే ఈ రాశికి మేజర్గా దశమస్థానంలో ఇక కేతు యొక్క సంచారం. డెఫినెట్గా దశమస్థానంలో కేతు జనరల్గానే యోగిస్తారు కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఏవో చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నప్పటికీ మానేద్దాం తొక్కలోది అనుకుంటూ వస్తూ ఉంటాయి కొన్ని ఆలోచనలు. బట్ కొంచెం మీరు ఈ యొక్క ట్రాన్సిట్ కంప్లీట్ అయ్యేదాకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం మనం ప్రజెంట్ చూస్తే కనుక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశికి చక్కగా మంచి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చూస్తే చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం. అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం ఖర్చులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశికి సంబంధించి అక్కడ ఆ రాశ్యాధిపతి రవి కూడా భాగ్యాధిపతి. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఆ రాశ్యాధిపతి రవి యొక్క సంచారం కూడా మనకి వెయ్యిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. సో కాబట్టి స్పిరిచువాలిటీకో డొనేషన్కో సంబంధించో లేకపోతే రవికి సంబంధించిన కేజింపవు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటము. సో కొంచెం స్పిరిచువలిజము కొంచెం మీరు ఇటువైపు మీ యొక్క కాన్సన్ట్రేషన్ కొంచెం డిగ్ ద డీప్, కొంచెం ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ వాటి మీద పెట్టడం వల్ల చాలా వరకు మీకు కొంచెం రిలీఫ్ అనేది ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏం చేసినా కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ఇక్కడ వివిధ రకాలైన ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇక్కడ మీకు వచ్చేదానికంటే కూడా సో ఓకే ఇదంతా మనకి మెయిన్గా ఏంటంటే ఏం ముట్టుకున్నా ప్రజెంట్ ఖర్చులాగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటేనే ముట్టుకోండి, లేకపోతే తర్వాత చూద్దాలని వదిలేయండి ఈ టైంలో. సోమ, మంగళ, బుధవారాలు చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఇక్కడ వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా కొంచెం కష్టం వచ్చిందనో ఎవడో ఏదో అన్నాడనో వీటి విషయంగా మీరు మాత్రం అనవసరంగా ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ప్రొఫెషన్లో ఇంకొంత స్ట్రాంగ్గా వెళ్ళడానికి ట్రై చేయండి ఈ సమయంలో. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, వీటి విషయాల్లో కొన్ని కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల అనవసరమైన ఖర్చులు, కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రయాణాల్లోనూ ప్రొఫెషన్లోనూ అనవసరమైన నెగిటివ్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే ప్రొఫెషన్గా వృత్తి పట్ల కూడా వృత్తికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ సరైన కమ్యూనికేషన్ లేని విషయాల వల్ల అనవసరం ఖర్చులు పెరుగుతున్నాయి. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అట్లీస్ట్ గురు శుక్రవారాలు కొంచెం మేమన్నా చెప్పుకున్నట్టు ఈ నూతన పరిచయాలు కావచ్చు, పాత ఫ్రెండ్సే కలవటం కావచ్చు, ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవటం కావచ్చు, గురు శుక్రవారాల్లో మనకు మేజర్గా కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా కొంతవరకు కొంత ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లోనూ గెయిన్స్కి సంబంధించిన విషయాల్లోనూ అమ్మాయి ఫోన్లో వేడి నీళ్ళకి చన్నీళ్ళగా ఇన్ని ఖర్చులు ఉన్నా ఇదొక మేలు జరిగింది అనుకునేటట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఈ 2 రోజులు మీకు మంచి ఫేవరబుల్గా ఉంది. అలాగే వారాంతానికి చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో
సంతానానికి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాన్ని కానీ, సో ఎనీ అదర్ రిలేటెడ్గా కానీ ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండటం అనేది చాలా మంచిదిగా ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ ఈ వారాంతానికి మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. వారాంతానికి ఎలివేటెడ్గా ఖర్చులు పెరుగుతున్నాయి, నెమ్మదిగా ఖర్చులు పెరుగుకుంటూ వారాంతానికి కొంచెం ఎక్కువ అవుతాయి. సో అలాగే వారాంతంలో కూడా శని ఆదివారాల్లో ఇక నెక్స్ట్ శనివారం వారాంతానికి కూడా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అనండి, సో లేకపోతే ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడం కానివ్వండి, కొన్ని విషయాల్లో మేజర్గా వ్యాపారానికి సంబంధించి మీ పార్ట్నర్కి అండ్ మీకు మధ్య అవుతున్న సమ్ డిస్కషన్స్ మధ్యలో ఎవరిది తెక్కపోవడం కానివ్వండి, క్లోజ్ రిలేషన్స్తోనే మీకు వస్తున్న ఈ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు అంతగా సర్దుమణగో ప్రజెంట్ అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వారికి మేజర్గా రవి వ్యయస్థాన సంచారానికి చెప్పాను ఆల్రెడీ, గోధుమలు, రెడ్ క్లాత్ దానం. అలాగే బుధుడికి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అష్టమ కుజ దోషానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, అలాగే కుజ నవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంభూతం చక్కగా కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రోజు ఆయన ఆలయం దర్శించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది, శివాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ. సో వీటికి సంబంధించిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఆ వ్యూస్ సబ్స్క్రైబర్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దానిలో అన్ని మంత్రాలు ఇవ్వడం జరిగింది, చక్కగా చూసి మీరు చదువుకోవచ్చు. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వారికి సంబంధించి 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే మకర రాశి వారికి సంబంధించి ఇక్కడ 5 గ్రహాల వరకు అనుకూలత ఉందో చక్కగా మంచి పాజిటివ్ చేంజెస్ అనేవి కానీ, అలాగే మీరు తలపెట్టే కార్యక్రమాల్లో చక్కగా ముందడుగులు పడే విధంగా మీకు కొంచెం కార్య సానుకూలత కానీ మకర రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక గురు శుక్ర శనివారాలు చంద్రబలం చక్కగా మంచి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ వారాంతానికి ఇంకొంచెం ఎక్కువ మీకు గ్రహబలం కూడా పెరుగుతూ ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంత ఈ మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం, అంటే సీజనల్గా 2 రోజులు జనరల్గా కొంచెం నలతలాగా అనిపించే ఆస్కారాలు ముఖ్యంగా మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి సోమ మంగళ బుధవారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది, అలాగే కేతువు కూడా ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ లైఫ్ గ్రోత్ అండ్ కెరీర్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్స్ అలాగే అనుమానాలు లాగా ఉంటూ ఉండొచ్చు. బట్ ఎట్ ద ఫైనల్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళకి తప్పకుండా కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి, వీళ్ళకు అనుమానాలు ఉండొచ్చు కానీ మా చివరికి పోన్లే మంచి జరిగింది అనేటట్టుగా వీటి విషయాల్లో లైఫ్ గ్రోత్కి కానీ, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కానీ వీటి విషయాల్లో వీళ్ళకి కొంతవరకు టెన్షన్ ఉన్నా, డిసాటిస్ఫాక్షన్ ఉన్నా చివరికి అది కొంతవరకు అమ్మాయి పర్లేదు అనుకుని కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అలాగే స్పిరిచువలిజం అనేది మకర రాశి వాళ్ళు ఎంత పెంచుకుంటే ఆ స్పిరిచువాలిటీ త్రూ వీళ్ళకి అంత మంచి జరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా దశమస్థానంలో చంద్రుడు యోగిస్తారు. సో ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ఇక్కడ వ్యయంలో సంచారంలో ఉంటున్నారు. సో ఏదైనా మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక కొంత వీళ్ళకి ఇష్టపూర్వకమైన ఖర్చుల విషయంలో కొంత గురు శుక్రవారాల్లో ఇష్టపూర్వకమైన మనఃపూర్వకమైన కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అండ్ వృత్తి ఉద్యోగాల మీద కొంచెం మీరు ఫోకస్ తగ్గించే ఆస్కారాలు. సో ఇది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు కానీ సో ఇక్కడ ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుదాంలే అన్నట్టుగా మీరు కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ని కొంచెం లైట్ తీసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మనకి మేజర్గా చూసినట్టయితే కనుక లాభస్థానంలో రవి సంచారం, అలాగే చక్కగా లాభస్థానంలోనే బుధుడి యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. సో మకర రాశి వాళ్ళకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు,
మొత్తంగా చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా వారాంతానికి వచ్చేసరికి చాలా అనుకూలమైన పరిస్థితులు, ప్రయోజనాత్మకమైన పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి గుర్తింపు పొందే విషయాల్లో కావచ్చు. కానీ మేజర్గా ఏంటంటే చీటికి మాటికి వీళ్ళకి అనవసరంగా ఎవరైతే వీళ్ళ క్లోజ్ రిలేషన్స్ ఉంటారో వాళ్ళతో వీళ్ళకి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం వస్తూ ఉంటాయి. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల అది వ్యాపారానికి, కుటుంబ పరంగా కుటుంబంలో ఉన్న వ్యక్తులకి, లేకపోతే లైఫ్ పార్ట్నర్కి సంబంధించి స్పౌజ్ జీవిత భాగస్వామికి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు అన్ని ఇక్కడ మనకి లాభస్థానం రీత్యా చక్కగా మనకి చాలా వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ డిస్ప్యూటేటివ్గా ఉండటం వల్ల అదర్స్తో అది వ్యాపారంలో లాభం వచ్చింది, బాగానే ఉంది, కానీ పార్ట్నర్తో మనకి డిస్ప్యూట్ వచ్చింది, ఏం ఉపయోగం? సో కాబట్టి ఇలాగా ఇక్కడ మనకి రావాల్సిన ఫేవర్ జరుగుద్ది, కానీ మన టీంలో ఉన్నోడితోనో పక్కనోడితోనో అనవసరంగా ఏదైనా ఒక విషయంలో అనవసరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్ వచ్చినా కూడా, గుర్తింపు వచ్చినా కూడా, సో ఈ డిస్టర్బెన్సెస్ ఇద్దరి మధ్య ఉన్న ఈ యొక్క కాన్ఫ్లిక్ట్, ఈ వివాదం ఇదేదైతే ఉందో సాటిస్ఫాక్షన్ లేకుండా చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మీ క్లోజ్ రిలేషన్స్, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో స్పౌస్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ముఖ్యంగా ఇక ఫ్రెండ్స్, మామూలుగా డిగ్రీ చదివే కుర్రోళ్ళు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో కొంచెం ఎక్కువ డిస్ప్యూటేటివ్ లేకుండా చూసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా నేను చెప్పదగిన సూచన. అలాగే మకర రాశికి సంబంధించి మేజర్గా సప్తమ కుజ దోషం మాత్రమే. ఇక అల్టిమేట్గా ద్వితీయంలో ఉన్న శని వక్రత్యాగం అయిపోయింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఇక వీళ్ళని అంత బాధించే ఆస్కారాలు ఉండవు, ఎక్కువ మనీగా ఖర్చులు అయ్యే ఆస్కారాలు ఉండవు. పంచమంలో కూడా చక్కగా గురుడు ఉన్నాడు, రవి బుధులు సంచారం కూడా చక్కగా లాభస్థానంలో నడుస్తుంది. కాబట్టి మకర రాశి వారికి ఈ సమయంలో చాలా మంచి అనుకూలమైన పరిస్థితులనే ఉంటాయి, దానిలో నో డౌట్. కానీ ఈ సప్తమస్థ కుజ దోషము కాబట్టి ధరణీ గర్భ సంభూత కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి, ఆయన ఆలయాన్ని దర్శించుకోండి. సో ఆ కుజనవగ్ర శాంతి మంత్రం మనకి అక్కడ వ్యూస్, సబ్స్క్రైబర్స్ మధ్యలో డిస్క్రిప్షన్ మోర్ అని ఉంటుంది కదా, చక్కగా ఆ డిస్క్రిప్షన్లో అన్ని మంత్రాలు ఉన్నాయి మనం చేసుకోవాల్సినవి. చక్కగా అక్కడ దాకా కూడా ఎత్తుక్కోకర్లా, అవి కూడా చూసుకుని చక్కగా చేసుకోవటం వల్ల ఈ యొక్క సప్తమ కుజ దోషం ఒక్కటి కనుక న్యూట్రల్ అయిపోతే అనవసరంగా మీకు ఇరిటేషన్ రాకుండా ఎదుటడికి ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉంటుంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో కుజుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కుంభరాశి వాళ్ళకి. ఇక్కడ అద్భుతంగా కుంభరాశి వాళ్ళకి మేజర్గా చెప్పుకోదగింది ఏంటంటే చక్కగా శుక్రుడి సంచారం లాభస్థానంలో బాగా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. రవి దశమ స్థానం దిగ్బలంలో బాగుంది. కుజుడి షష్టమ స్థానం సంచారం చక్కగా దిగ్బలాల్లో మంచి మంచి గ్రహాలు పడ్డాయి. వాటి కుంభరాశి వాళ్ళకి సంబంధించి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా మంచి వీళ్ళకి జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చక్కగా వీళ్ళకి సంబంధించి సంవత్సరం పాటు, అంటే జనరల్గా చెప్తున్నా, సంవత్సరం పాటు ఖాళీ కూర్చోబెట్టాడు, ఇప్పుడు వీడికి నేను కరెక్ట్గా నేను చేయదగిన పని నాకు ఇచ్చాడు వీడు అన్నట్టు ఉంటుంది. అంటే మీరు చేయదగిన పని చక్కగా మీకు ఇక్కడ దశమ స్థానం ఉన్న రవి మీకు ఉద్యోగంలో మిమ్మల్ని హైలైట్ చేస్తాడు. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తూ ఉండడం దశమ స్థానంలో. కాబట్టి చిన్న చిన్న ఈ జాబ్కి సంబంధించి ఎవరికన్నా కనుక ఇక్కడ చిన్నపాటి లెటర్స్ కానీ లేకపోతే ఫీడ్బ్యాక్స్ కానీ ఏదైనా రావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంచెం డిలే అవుతూ ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చారనుకోండి, ఇంకా ఏం తెలియలేదు అనేటట్టు ఉంటూ ఉంటుంది. ప్రొఫెషనల్గా కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి, అదొక విషయం. ఈ వారం వీళ్ళకి 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. 7, 8, 9, 10లో. సో అలాగే ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి, సప్తమంలోను దశమ స్థానంలోను. సో ఆ సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా చక్కగా వీడికి దశమ స్థాన సంచారంలో ఉన్నారు. అంటే ఇది వెరీ హైలైటెడ్ పాయింట్. మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ స్పౌజ్ కావచ్చు, అలాగే చాలా వరకు కూడా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఉద్యోగంలో కూడా చక్కగా మంచి ఉన్నతి అనేది ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రాశికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవ్వగలగడం,
సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉండటం, అలాగే రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉండటం. సో ఇదంతా కూడా తప్పకుండా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి వీరికి వృత్తిపరంగా మనకు మేజర్ కనిపిస్తున్న అంశం. సోమ మంగళ బుధవారాల్లో ఈ రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో కొంచెం నలత వెలితి, ఆరోగ్యంలో కొంచెం నలతగా ఉండడం, వెలితిగా ఉండటం, సో ఇలాంటివి చిన్నపాటి ఇబ్బందులు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నమాట ఈ సోమ మంగళ బుధవారాల్లో కొంత ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ. అలాగే ముఖ్యంగా ఫైనాన్స్ని ఎలా యూటిలైజ్ చేయాలనే దానిలో వీళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఫైనాన్స్కి సంబంధించి మనం అంటే ఇక్కడ ఎలా అయితే వచ్చిన డబ్బుని మనం యూటిలైజ్ చేయాలి ఏంటి అనే విషయాల్లో వీళ్ళకి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వచ్చిన డబ్బులు వేరే రకంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి సోమ మంగళ బుధవారాల్లో ఈ విషయమైన ఈ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ వీటి విషయాల్లోనూ కొంత కేర్ తీసుకోవడం అనేది అవసరం. గురు శుక్రవారాల్లో 9th హౌస్ ఇక్కడ చంద్రుని యొక్క భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. అసలు కుంభరాశికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లానెట్ శుక్రుడు. సో చాలా వరకు శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం ఈ రాశికి చాలా మెయిన్ ఫెచింగ్ అని చెప్పాలి మనం. సో కాబట్టి ఎప్పుడైతే చక్కగా శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం ఉందో ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు అండ్ ఆర్థిక పరంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కావచ్చు, అండ్ ఈ సమయంలో ఈ లాభస్థాన శుక్రుడి యొక్క సంచారం చక్కగా మీకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉండటం వల్ల జనరల్గానే కొన్ని ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో ఉన్న కొంతమంది మీకు సర్కిల్లో పరిచయం అయ్యే ఆస్కారాలు కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ గురు శుక్రవారాల్లో వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క దశమస్థాన సంచారం, దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు చక్కగా. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక దశమంలో చంద్రుడి యొక్క మంచి యోగం ఇక్కడ కనిపిస్తుంది. రవి కూడా దశమస్థానంలో యోగిస్తాడు, బట్ నీచ చంద్రుడు అయినప్పటికీ కూడా అక్కడ కుజుడి యొక్క స్థాన మార్పు, చంద్రుడి యొక్క పరివర్తన, ఈ రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ కుజుడు షష్టమంలో యోగించడం, దశమ స్థానంలో కూడా రవి బుధుల యొక్క యుతి, లాభస్థానంలో శుక్రుడు వెరసి మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం అయితే మాత్రం అక్కడ రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం, 4 గ్రహాల యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళు తలపెట్టే పనుల్లో మంచి సానుకూలమైన పరిస్థితులు. కుజుడు కూడా అక్కడ ఫైటింగ్, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడైతే ఫైటింగ్ ప్లానెట్ ఫైటింగ్ హౌస్ 6th హౌస్లోనే ఉన్నాడో, కుజస్తంభన 6th హౌస్లో జరుగుతుంది. సో లాంగ్ రన్గా చాలా డిస్ప్యూటేటివ్గా ఉన్న వాటిని కానీ డిస్ప్యూట్స్ వచ్చినా కూడా వాటిని ఓవర్కమ్ అవ్వటం వల్ల మీరు చాలా వరకు లాభపడే ఆస్కారాలు కానీ కనిపిస్తున్నాయి. సో కుంభరాశి వాళ్ళు మేజర్గా ఈ వారం మనం చూస్తే కనుక అష్టమస్త కేతు దోషం వల్ల మాత్రమే ఈ రాశి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, జాయింట్ అకౌంట్స్ పరంగా కావచ్చు, కొంత ఫైనాన్షియల్ అన్స్టెబిలైజేషన్ విషయాల్లో కావచ్చు. సో కాబట్టి కొన్ని లేనిపోని అనుమానాలు, భ్రమలు. సో కాబట్టి ఫలాస పుష్ప సంకాశం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. ఇక్కడ మనకి వ్యూస్కిను అలాగే ఈ సబ్స్క్రైబర్కి మధ్య మోర్ అని డిస్క్రిప్షన్లో అన్ని గ్రహాల మంత్రాలు చక్కగా ఉన్నాయి. చక్కగా అది కూడా చూసుకుని చేసుకోవచ్చు, ఎక్కడ వెతుక్కోకర్లా. వినాయకుడికి గరికతో వినాయకుడికి కనుక మీరు కనుక పూజ చేసుకుంటే రోజు ఇంకా ఈ వారం ఇంకా మంచి అద్భుతంగా వెళ్తుంది. సో ఇక మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. సో మీన రాశి ఫ్యామిలీ అందరికి కూడా మనం చూస్తే కనుక ఈ వారం సో మీన రాశి వాళ్ళు ఇక ఈ నవంబర్ మాసంలో ఈ ఇంటర్బాబు అన్నీ ఇలా చెప్తున్నాడు అనేటట్టు పాపం అనుకుంటూ ఉండొచ్చు. మరి ఉన్నది ఉన్నట్టే మనం చెప్పుకుందాం, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే తెలుసుకుంటే చక్కగా లైఫ్ ఎలా ప్లాన్ చేయాలో తెలుస్తుంది. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే దిగ్బలంలో ఒక్క గ్రహం కూడా జనరల్గా మనకు అనుకూలత లేదు. కాబట్టి మీన రాశి వాళ్ళకి ఈ వారం మనం చూస్తే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ ఈ యొక్క 4 రోజులు కూడా ఈ 4 రోజులు కూడా వీళ్ళకి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు జనరల్గా చంద్రబలం వల్ల కలుగుతూ ఉన్నాయి. బట్ ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక సేవింగ్స్లో ఓవర్ ఎక్స్పెండిచర్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో యాక్చువల్గా చంద్రుడి షష్టమంలో యోగిస్తారు. బట్ ఆ రాశ్యాధిపతి చక్కగా ఆయన ఉన్న యొక్క మెయిన్ గోచారంలో రవి ఉన్న ప్లేస్మెంట్ అక్కడ కొంతవరకు ఇబ్బందిగా ఉంటాం.
అలాగే సోమ మంగళ బుధవారాల్లో కూడా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా ఆల్రెడీ కేతు ఉన్నారు అక్కడ. సో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ సమ్ డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి చాలా మంది విషయాల్లో మీకు నెమ్మదిగా ఏలినాటి శని స్టార్ట్ అవటం, అలాగే సప్తమ స్థానంలో కూడా కేతు ఉండటం వల్ల చాలా వరకు వీళ్ళ క్లోజ్ రిలేషన్స్ అన్న వాళ్ళతోనే కొన్ని డిటాచ్మెంట్స్ అనేవి చాలా వరకు ఏర్పడుతూ ఉండటం మనం ఇక్కడ గమనించదగిన విషయం. కాబట్టి ముఖ్యంగా బిజినెస్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ కానీ, మ్యాచెస్ వెతుక్కునే విషయంలో కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ చాలా వరకు వీళ్ళు మేజర్గా తీసుకునే ప్రతి స్టెప్ కూడా చక్కగా వీళ్ళు చాలా వరకు ఆలోచించి సానుకూలంగా తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. బిజినెస్లో ఏదో ఇంప్లిమెంట్ చేసేద్దాం అని మాత్రం మీరు అనుకున్నారంటే మాత్రం అది అబ్బా ఆ నిర్ణయం అనవసరంగా హెడ్లెస్గా తీసుకున్నాం ఆ టైంలో అన్నట్టు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయడం అనేది అవసరం. ఏం జరుగుతుంది, ఎలాగ మంచిగా ఉండాలి మనం అని తెలుసుకోవడమే జ్యోతిష్యం. గ్రహాలు అనుకూలంగా లేకపోవటం ఇప్పుడే, ఇది ట్రాన్సిట్, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. సో ముందు మళ్ళీ అవి అనుకూలంలోకి వస్తాయి. ఇప్పుడు అనుకూలంగా లేవండి, తర్వాత అనుకూలంగా వస్తాయని కదా. సో గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ మేజర్ కనిపిస్తుంది. సో అలాగే వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, గురు శుక్రవారాల్లో చిన్నపాటి టెన్సిటీ ఫీలింగ్స్ కొంచెం ఎక్కువ కలిగే ఆస్కారాలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వారాంతంలో చూస్తే ఇక్కడ మనకి రవి, చంద్ర, బుధ మొత్తం అందరూ కూడా 9th హౌస్లో ఇక్కడ వీళ్ళకి ఉండటం ట్రాన్సిట్లో, అలాగే ఆ రాశిధిపతి కుజుడు కూడా కొంచెం నీచులో ఉండటం. సో ఇక్కడ మేజర్గా ఖర్చులకి సంబంధించిన విషయాల్లో, అది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అయితే విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది ప్రయాణాలు రీచ్ అయినా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఖర్చుల విషయానికి సంబంధించి ముఖ్యంగా భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు, ఇవి కూడా పెద్ద యోగిచ్చే గ్రహాలు కాకపోవటం వల్ల సో ఇక్కడ రాబడి కంటే పోబడి ఎక్కువ ఉంది అనేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏలినాటి శని జనరల్గా శని వక్రత్యాగం జరగటం ఇలా కొంత వెసులుబాటు, ఎందుకంటే అడ్వాన్స్గా వెళ్ళిపోవడం, 4.5 నెలలుగా అడ్వాన్స్గా ఖర్చు అయిపోవడం, అంటే అట్లీస్ట్ ఇప్పుడు కొన్ని ఖర్చులు ఆగటం వల్ల సో ఇక్కడ ఎలాగో అంటే అది కుటుంబ మూలకంగా వస్తున్న సమ్ సడన్ చేంజెస్ వల్ల ఏర్పడే ఖర్చులు, యాక్చువల్గా ఇవన్నీ పెట్టకూడనివి కావు మళ్ళీ. సో కాబట్టి ఇన్ని ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా స్టాండర్డ్గా వీళ్ళు డెసిషన్స్ డబ్బు విషయంలో, ఖర్చు పెట్టే ఖర్చుల విషయంలో తీసుకోవాల్సిన అవసరం మనకి మెయిన్గా ఉంది. ఎందుకంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా, దేని మీద ఇన్వెస్ట్ చేసినా ఇక్కడ రాబడి కంటే పోబడి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏది మనకి అవసరం, ఏది అనవసరం అనేది ఎక్కువగా వీళ్ళు బేరేజ్ వేసుకోవడం అనేది మీనరాశి వాళ్ళకి మెయిన్ పాయింట్. కాబట్టి స్టూడెంట్సా, జాబ్ చేసే ఎంప్లాయీసా, గృహిణులా, ఎవరో అనేది కాదు. ఇక్కడ నవగ్రహాల్లో ఏ గ్రహం దిగ్బలంలో లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పరిధుల్లో వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో అన్నిట్లో కూడా వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ అక్కడ డిసిప్లైన్డ్గా చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మెయిన్ అనమాట. ఇప్పుడు అది చేసుకుంటే అంతా బాగుంటుంది. సో ఇక్కడ మరి మెయిన్గా ఏంటంటే నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మనకి నవగ్రహాలకి సంబంధించిన అన్ని గ్రహాల యొక్క మంత్రాలు, అదే ఇక్కడ వ్యూస్, సబ్స్క్రైబర్స్ మధ్యలో మోర్ అని డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో ఉన్నాయి నవగ్రహాల మంత్రాలు. కుదిరితే నవగ్రహాల మంత్రాలు పట్టించుకోండి ఒక రోజు, రోజు కూర్చొని నవగ్రహాలకి సంబంధించి చేసుకోవడం మంచిది చక్కగా. సో అలాగే ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకుంటూ 27 సార్లు తర్వాత శివాలయాన్ని దర్శించుకోవడం కూడా మంచిది. సో కాబట్టి అన్ని గ్రహాల మంత్రాలు కుదిరితే కాలభైరవాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం లాంటి పవర్ఫుల్ మంత్రాలు ఈ టైంలో చాలా బాగా పనిచేస్తాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. సో మొత్తంగా మీనరాశి వాళ్ళకి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.